హలో, పొయ్యిలో బూడిది, పొట్టు పొయ్యిలో బూడిదైనా సరే, మామూలుగా కట్టెల బూడిదైనా పిడకల బూడిదైనా ఏదైనా సరే ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఆ బూడిదని పట్టుకెళ్ళి పూల మొక్కల్లో వేసినా, పాదులకి వేసినా పూల మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఒకవేళ గట్టిగా ఉన్నాయనుకోండి, గుల్లగా ఉండటానికి కొబ్బరి పీసు ఏదైనా కలిపి గుల్లగుల్లగా చేసి పూల కుండీల్లో వేస్తే పూలు రెపరెపలాడుతూ మొక్క ఏపుగా పెరుగుతుంది కూడా, పూలు కూడా బాగా పూస్తాయి. ఇదే బూడిది ఊరిన తర్వాత అదే పాటిమట్లేగా అయిపోతుంది. ఇది పట్టుకెళ్ళి ట్రాక్టర్ల ద్వారా చేలో కూడా వేస్తారు. పంట పొలాల్లోని పంట బాగా పండుతుంది, చేనికి బలము. ఇలా బూడిదే కదా అనుకుంటాం మనం, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ బూడిది మళ్ళీ పాటిమట్టి కింద కొన్నాళ్ళకి ఊరి తయారవుతుంది. ఇది ఇళ్ళు కట్టుకుంటే చాలా గట్టిగా ఉంటాయి కూడా ఇళ్ళు. సిమెంట్ ఇళ్ళు కూడా పనిచేయవు, అంత గట్టిగా ఉంటాయి గోడలు. మా అమ్మమ్మ గారి ఇల్లు కూడా పట్టిమట్టితో చేసింది, చాలా పటిష్టంగా ఉండేది. గుణప వేసినా దిగదు, పడగొట్టినా పడవు, అంత గట్టిగా ఉంటాయి గోడలు. అదే సిమెంట్తో కట్టినవి అయితే గుణపంతో దేనితోటన్నా కొట్టేసరికి ఇరిగిపోతాయి ఇటుక గోడలు. కానీ ఇది అలా కాదు, చాలా రాయిలాగా తాసుకుపోయి ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. ఈ బూడిదే కదా అనుకుంటాం మనం, ఎన్ని మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయో బూడిదతో. ఒకసారి మీ ప్రజలు పబ్లిక్ గమనించుకుంటే కూడా ఎన్నో రకాలుగా మనం ఉపయోగించుకుని లాభం పొందవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు కూడా 2-3 రకాలుగా బూడిద ఉపయోగాలు కూడా చెప్పాను. అవి కూడా చూసి అర్థం చేసుకుంటే బూడిద వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా అని చాలామందికి అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి, పాత వాళ్ళకి, పెద్దవాళ్ళకైతే చాలామందికి తెలుస్తుంది, పిల్లలకు తెలీదు. ఇటువంటి వీడియోలు చూస్తే తెలుస్తుంది ఆ బూడిద ఉపయోగం ఏంటో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.